ఆ జిల్లాలో మంత్రి పదవి ఆయనకు ఎవరు పోటీలేరట. విస్తరణ ఎప్పుడు జరిగినా అమాత్య పదవి పక్కా ఆయనకేనట. నిజానికి మొదటి విడతలోనే దక్కుతుందని అందరూ అనుకున్న సామాజిక సమీకరణాలతో ఆగిపోయిందట. ఇంతకు ఏదా జిల్లా, ఎవరనేత? లెట్స్ వాచ్ ది స్టోరీ. నిజామాబాద్ జిల్లాకు బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి 4సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. జిల్లాలో అందరికంటే సుదర్శన్ రెడ్డే సీనియర్ కావడంతో మంత్రి పదవి కూడా పక్కా అని భావించాడు. మొదటి విడతలో సీఎం రేవంత్ రెడ్డితో పాటే మంత్రిగా ఛాన్స్ వస్తుందని అంతా భావించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలకు ఒకేసారి మంత్రులుగా ఛాన్స్ ఇవ్వాల్సిన అనివార్యత ఉండడం వల్ల సుదర్శన్ రెడ్డిని డ్రాప్ చేయాల్సి వచ్చింది. రెడ్డి సామాజిక వర్గానికి ఒకేసారి సీఎం సహా నలుగురికి మంత్రి పదవులిస్తే విమర్శలు వస్తాయని భావించే సుదర్శన్ రెడ్డికి సీఎం నచ్చజెప్పి ఒప్పించారట. తొందరలోనే రెండో విడత విస్తరణలో ఛాన్స్ ఇస్తామని, నెల రోజుల్లోనే మంత్రివర్గ విస్తరణ చేస్తామని సుదర్శన్ రెడ్డికి మాట ఇచ్చారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంత్రివర్గ విస్తరణ జాప్యం జరుగుతుండడంపై సుదర్శన్ రెడ్డి అసంతృప్తితో రగిలిపోతున్నారట. నెల రోజులే అని ఏడాది వాయిదా పడడం పట్ల గుర్రుగా ఉన్నారట. మొదట్లోనే తనకి ఛాన్స్ ఇస్తే అయిపోవని సన్నిహితులతో అంటున్నారట. సీఎం రేవంత్ రెడ్డితో సుదర్శన్ రెడ్డికి బంధుత్వం కూడా ఉందట. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలో సుదర్శన్ రెడ్డి అన్ని రకాలుగా అండగా నిలిచారట. అలాంటి తనకి సామాజిక సమీకరణాలతో మంత్రి పదవి పెండింగ్ లో పెట్టడంపై అసంతృప్తిగా ఉన్నారట సుదర్శన్ రెడ్డి. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల తర్వాతే విస్తరణ జరిగే అవకాశం ఉందని మరింత రగిలిపోతున్నారట. అప్పుడే ఇచ్చి ఉంటే ఇప్పుడు ఈ ఎదురు చూసే పరిస్థితి వచ్చేది కాదని సన్నిహితులతో తన ఆవేదన చెప్పుకున్నారట. ఆ అమాత్య పదవి దక్కాలి అంటే ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలో, అధిష్టానం ఎప్పుడు కరుణిస్తుందో చూడాలంటూ నిరాశ నిస్పృహలతో మాట్లాడుతున్నారట సుదర్శన్ రెడ్డి. అధిష్టానం మంత్రివర్గ విస్తరణకు ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో, సుదర్శన్ రెడ్డి ఆశిస్తున్న ఆ అమాత్య పదవి ఎప్పుడు దక్కుతుందో అన్న ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు ఆయన అనుచరులు. ఖాళీగా ఉన్న మంత్రి పదవులను హైకమాండ్ ఎప్పుడు భర్తీ చేస్తుందో చూడాలి.